ఎన్సీఆర్టీ క్లాస్ 9 జియోగ్రఫీ చాప్టర్ 6 పాపులేషన్ జనాభా. ఇది మన 9th క్లాస్ జియోగ్రఫీలో ఇక లాస్ట్ చాప్టర్. అమ్మయ్య, మొత్తానికి లాస్ట్ చాప్టర్కి వచ్చినామా. ఈ పాపులేషన్ చదివితే అయిపోయినట్టే. అయితే మనము ఇప్పటి వరకు అసలు ఫిజికల్ ఫీచర్స్ గురించి తెలుసుకుంటున్నాము, ఇంకా క్లైమేట్ గురించి తెలుసుకుంటున్నాము, న్యాచురల్ వెజిటేషన్ అంటున్నాము, తర్వాత వైల్డ్ లైఫ్ జంతువుల గురించి తెలుసుకుంటున్నాము, ఇంకా మన డ్రైనేజ్ వ్యవస్థ గురించి తెలుసుకుంటున్నాము. ఇవన్నీ తెలుసుకుంటున్నాం మొత్తం జాగ్రఫీ. మరి అసలు మనిషే లేకపోతే ఇవన్నీ ఎందుకు? ఎవడు చదువుతాడు అసలు? ఇప్పుడు మనుషులం మనం లేం మనం. ఇప్పుడు నేను లేను మనిషిని, లేకపోతే మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మీరు లేరు, ఎవరు వింటారు? అసలు ఈ జాగ్రఫీ అంతా కూడా మనుషులు ఉంటేనే కదా. మరి మనుషుల గురించి చదవకపోతే ఎట్లా? ఈ రిసోర్సెస్, ఈ ఫిజికల్ ఫీచర్స్, ఇవన్నీ ఈ జాగ్రఫీ అంతా ఎందుకు మనుషులు లేకపోతే? ఇప్పుడు జాగ్రఫీ అంతా కూడా మనుషులు ఉంటేనే కదా చదువుతున్నారు. మనుషులు ఉంటేనే కదా వాటి ఇంపాక్ట్ మనుషుల పైన ఉంటుంది. వాళ్ళే కదా కన్జ్యూమర్స్ కదా. సో మనుషుల గురించి తెలియాలి కదా, హ్యూమన్ బీయింగ్స్ అందరి గురించి తెలియాలి కదా, తెలుసుకోవాలి కదా. మరి పాపులేషన్ గురించి తెలుసుకోవాలి కదా. ఎస్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2. ఓకేనా? ఎస్, స్టార్ట్ చేసేద్దామా? జనాభా గురించి తెలుసుకుందామా? యా. కెన్ యూ ఇమాజిన్ ఎ వరల్డ్ వితౌట్ హ్యూమన్ బీయింగ్స్? మీరు అసలు మన ప్రపంచాన్ని హ్యూమన్ బీయింగ్స్ మనుషులు లేకుండా అసలు ఊహించుకోగలరా? Who would have utilized the resources and create social and cultural environment? అసలు మనుషులు లేకపోతే ఎవరు ఈ వనరులన్నీ కూడా ఉపయోగించుకునే వాళ్ళు? ఎవరు ఈ సామాజిక సాంస్కృతిక పర్యావరణాన్ని పెట్టేవాళ్ళు, సృష్టించేవాళ్ళు? అంతేనా? మనుషులు ఉంటేనే కదా ఈ రిసోర్సెస్ని అన్నీ కూడా ఉపయోగించుకుంటున్నారు. ఎస్, ద పీపుల్ ఆర్ ఇంపార్టెంట్ టు డెవలప్ ద ఎకానమీ అండ్ ద సొసైటీ. ఒక సమాజము డెవలప్ అవ్వాలన్నా, వృద్ధి చెందాలన్నా, ఒక ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలన్నా జనాలు అనేది చాలా ముఖ్యం. జనాలు చాలా ముఖ్యం. ద పీపుల్ మేక్ అండ్ యూజ్ రిసోర్సెస్ అండ్ ఆర్ దెమ్సెల్ఫ్ రిసోర్సెస్ విత్ వ్యారింగ్ క్వాలిటీ. అసలు ప్రజలు రిసోర్సెస్ని ఉపయోగించుకుంటున్నారు, సహజ వనరులని, న్యాచురల్ రిసోర్సెస్ని ఉపయోగించుకుంటున్నారు. సహజ వనరులతో వాళ్ళు కొన్ని వనరులను సృష్టిస్తున్నారు. వాళ్ళే ఒక రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్ అయ్యారు విత్ వ్యారింగ్ క్వాలిటీ. వివిధ రకాలైన లక్షణాలతో వాళ్ళే ఒక రిసోర్సెస్. సహజ వనరులని, న్యాచురల్ రిసోర్సెస్ని ఉపయోగించుకుంటున్నాడు. న్యాచురల్ రిసోర్సెస్ని సహాయంతో ఇంకొన్ని మ్యాన్మేడ్ రిసోర్సెస్ని, మానవ వనరులని సృష్టిస్తున్నాడు. తనకు తానే ఒక రిసోర్స్ అయ్యాడు విత్ వ్యారింగ్ క్వాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, కోల్ ఈజ్ అ పీస్ ఆఫ్ రాక్ అంటిల్ పీపుల్ వర్ ఏబుల్ టు ఇన్వెంట్ టెక్నాలజీ టు ఆబ్టైన్ ఇట్ అండ్ మేక్ ఇట్ రిసోర్స్. ఒక కోల్ దొరుకుతుంది, ఒకటి భూమి లోపల మనకి బొగ్గు దొరుకుతుంది, అది మనకి ఇంప్యూర్ది దొరుకుతుంది, అవునా? సో దాన్ని మనిషి బయటకు తీసి దాన్ని ప్యూరిఫై చేసి దాన్ని ఒక బొగ్గు తయారు చేసి ఆ బొగ్గు నుండి కరెంటు ఉత్పత్తి చేస్తున్నాడు కాబట్టి మనం ఉపయోగించుకుంటాం. లేకపోతే మనుషులు లేకపోతే ఎట్లున్న రాళ్ళు అట్లనే ఉండేటి, అంతేనా? సో వాటిని ఒక టెక్నాలజీ, సాంకేతికతను వృద్ధి చేసి న్యాచురల్ రిసోర్సెస్ నుంచి ఆయన యూటిలైజ్ చేసుకుంటున్నాడు. ఇంకా రిసోర్సెస్ని ఆయన సృష్టిస్తూ ఆయనే ఒక రిసోర్స్ అయ్యాడు. నెక్స్ట్, న్యాచురల్ ఈవెంట్స్ లైక్ ఎ ఫ్లడ్ ఆర్ సునామీ బికమ్స్ ఎ డిసాస్టర్ ఓన్లీ వెన్ దే ఎఫెక్ట్ ఎ క్రౌడెడ్ విలేజ్ ఆర్ ఎ టౌన్. ఇప్పుడు ఏదైనా ఒక న్యాచురల్ ఈవెంట్స్, సహజంగా ఏదైనా ఈవెంట్స్ జరిగినాయి, ఫర్ ఎగ్జాంపుల్ సునామీ వచ్చింది, భూకంపం వచ్చింది, ఎర్త్క్వేక్ వచ్చింది, ఫ్లడ్స్ వచ్చాయి, అవన్నీ డిసాస్టర్, విపత్తు ఆర్ క్యాలమిటీ ఎప్పుడైందండి? ఎప్పుడైతే ఒక క్రౌడెడ్ విలేజ్ని, ఒక గ్రామాన్ని లేదా ఒక పట్టణాన్ని మనుషులని ఎఫెక్ట్ చేసినప్పుడు, మనుషులను అది ముంచినప్పుడు, మనుషులను అది చంపేసినప్పుడు, వాళ్ళకి ఏదో నష్టం తీసుకొచ్చినప్పుడే అది ఒక విపత్తుగా మారింది. లేదు, ఎక్కడన్నా ఎర్త్క్వేక్ వచ్చింది, అసలు అది ఒక బ్యారన్ ల్యాండ్, అది అక్కడక్కడ ఐసోలేటెడ్ ల్యాండ్, అక్కడ ఎవరూ లేరు, అప్పుడు దాన్ని ఎందుకు అంతగా దాన్ని డిసాస్టరు, విపత్తు వచ్చిందని అంటారు? అనరు కదా. సో
అది ఎప్పుడైతే హ్యూమన్ బీయింగ్స్ని ఎఫెక్ట్ చేస్తుందో అప్పుడే దాన్ని మనము డిసాస్టర్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒకటి చూసుకోండి, ఒక బ్యారన్ ల్యాండ్ ఉంది. బ్యారన్ ల్యాండ్ ఇన్ ద సెన్స్ ఒక ఎవరు ఉపయోగించని, ఎవరు వెళ్ళని ఒక ఐసోలేటెడ్ ల్యాండ్, ఒక భూభాగం, అక్కడ ఎవరు లేరు. నెక్స్ట్ ఇక్కడ కొంతమంది జనాలు ఉన్న పాపులేటెడ్ ఏరియా ఒకటి, బ్యారన్ ల్యాండ్ ఒకటి. అయితే ఇక్కడ రిసోర్సెస్ ఉన్నాయి, తర్వాత మినరల్స్ ఉన్నాయి, ఇంకా చాలా రకాలైన ఇప్పుడు మనకి మౌంటైన్స్ ఉన్నాయి, ప్లాట్యూస్, ఏవో అన్ని రకాలమైన రిసోర్సెస్ ఇక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ మనుషులు లేరు. ఇక్కడ రిసోర్సెస్ ఉన్నాయి, మనుషులు ఉన్నారు. మనుషులు ఉంటేనే కదా ఉపయోగించుకుంటారు. ఇక్కడ బ్యారన్ ల్యాండ్ దగ్గర రిసోర్సెస్ని ఎవరు ఉపయోగించుకోవట్లేదు. సో ఇక్కడ దానివల్ల పెద్దగా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, రైట్? ఇక్కడనేమో మనుషులు ఉన్నారు, రిసోర్సెస్ అన్నిటిని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఇంకా వేరే రకమైనవి వాళ్ళు వృద్ధి చేస్తున్నారు. అట్లా ఒక సోషల్ అండ్ కల్చరల్ ఎన్విరాన్మెంట్ని ఆయన సృష్టిస్తున్నాడు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ బ్యారన్ ల్యాండ్లో ఏదైనా భూకంపం వచ్చింది, లేదంటే ఫ్లడ్స్ వచ్చాయి, ఏదైనా వచ్చింది అనుకోండి, ఎవరిపైన ఇంపాక్ట్ ఉంటుంది? దాన్ని డిసాస్టర్ అనం. అదే ఇక్కడ వచ్చింది అనుకోండి, దాన్ని డిసాస్టర్ అంటాము. సో మనిషి ఏమనుకుంటాడంటే ఇవన్నీ రిసోర్సెస్ అన్నీ, వనరులన్నీ కూడా తన కోసమే ఇవన్నీ ఉన్నాయన్నట్టుగా బిహేవ్ చేస్తాడు. సో దానికి బదులుగా మనకి నేచర్ కూడా, ప్రకృతి కూడా బదులు తీర్చుకుంటుంది నువ్వు ఎక్కువ తక్కువ చేస్తే మనుషులని, అంతేనా? సో మన టాపిక్లోకి వద్దాం. ఏందది? ఈ రిసోర్సెస్ అన్నిటినీ ఉపయోగించుకునేదే అసలు ఈయన మనిషి కాబట్టి ఫస్ట్ ఈ మనిషి గురించి మనం తెలుసుకోవాలి, అంతే, సింపుల్ వర్డ్స్లో. హెన్స్ పాపులేషన్ ఈజ్ ద పైవోటల్ ఎలిమెంట్ ఇన్ సోషల్ స్టడీస్. సోషల్ స్టడీస్లో చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ పాపులేషన్ గురించి తెలుసుకోవటం. ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ ఫ్రమ్ విచ్ ఆల్ అదర్ ఎలిమెంట్స్ ఆర్ అబ్జర్వ్డ్ అండ్ ఫ్రమ్ విచ్ దే డిరైవ్ సిగ్నిఫికెన్స్ అండ్ మీనింగ్. అవునా? మనమే కదా చూసింది, మనుషులే కదా. ఇప్పుడు శాస్త్రవేత్తలు అందరూ మనుషులు కాదా? వాళ్ళు కాదా రీసెర్చ్ చేసింది? వాళ్ళు కాదా ఇవి కనుక్కునేది? అసలు చదివేది ఎవరు? నేను కాదా? మనం మనుషులం కదా. సో మనం అబ్జర్వ్ చేస్తున్నాం, సో మనం దానికి ఒక మీనింగ్ అనేది ఇస్తున్నాం, ఒక సిగ్నిఫికెన్స్ అనేది మనం డిరైవ్ చేస్తున్నాం. రిసోర్సెస్, calamities and disasters are all meaningful only in relation to human beings. రిసోర్సెస్, ఇక్కడ వనరులు ఉన్నాయి, ఇక్కడ మినరల్స్ ఉన్నాయి, ఇక్కడ విపత్తులు వచ్చాయి, ఇవన్నీ కూడా మీనింగ్ఫుల్ ఎప్పుడు అర్థవంతమైనవి అని అంటే మన హ్యూమన్ బీయింగ్స్కి రిలేషన్ ఉన్నాయి కాబట్టే. ఓకేనా? దేర్ నెంబర్స్, డిస్ట్రిబ్యూషన్, గ్రోత్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ క్వాలిటీస్ ప్రొవైడ్ ద బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ అప్రిషియేటింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. ఓకేనా? సో మనం ఇప్పుడు వాళ్ళ యొక్క పాపులేషన్ ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యారు, ఎట్లా పెరుగుతున్నారు, తగ్గుతున్నారా, వాళ్ళ యొక్క లక్షణాలు ఏంది, వాళ్ళ క్వాలిటీస్ ఏంది, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్ ఆఫ్ ఎర్త్ రిసోర్సెస్. భూమి యొక్క వనరులను ఉపయోగించుకునేది ఎవరు? హ్యూమన్ బీయింగ్స్, మనుషులు. ప్రొడ్యూసర్స్ వాళ్ళే, కన్జ్యూమర్స్ వాళ్ళే. దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ఏ కంట్రీ. మనకి ఎంతమంది ఉన్నారని మనకు తెలియాలి. వేర్ డూ దే లీవ్, వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారని తెలియాలి. హౌ అండ్ వై దేర్ నెంబర్స్ ఆర్ ఇంక్రీజింగ్, ఎట్లా, ఎందుకు ఈ పాపులేషన్ జనాభా అనేది పెరుగుతుంది. వాట్ ఆర్ దేర్ క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళు ఎంత చదువుకున్నారు, ఎంత ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చదువుకున్నారా, చదువుకోలేదా, వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఏంది. సో వాళ్ళు ఇవన్నీ మనకు తెలియాలన్నమాట. ద సెన్సస్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ అస్ విత్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద పాపులేషన్ ఆఫ్ అవర్ కంట్రీ. సెన్సస్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క సెన్సస్ ఆఫ్ ఇండియా మనకి ఈ ఇన్ఫర్మేషన్, సమాచారం అంతా కూడా ఇస్తుంది దేశం యొక్క జనాభా గురించి. ఓకేనా? సో మనమే ఉంటేనే, మనుషులు ఉంటేనే జాగ్రఫీ ఉంటుంది. మనుషులు ఉంటేనే మనం అబ్జర్వ్ చేస్తున్నాం, మనం యూజ్ చేసుకుంటున్నాం, మనం చదువుతున్నాం, మనం చెప్తున్నాం, మనం వింటున్నాం. సో ఫస్ట్ మనుషుల గురించి తెలుసుకోవాలి, సరేనా? నెక్స్ట్ సెన్సస్ గురించి తెలుసుకుందాం. సెన్సస్ అంటే ఏంటి? A census is an official enumeration of population done periodically. సెన్సస్ అంటే ఏంటి? సెన్సస్ అంటే ఏంటి? A census is an official enumeration. ఎన్యూమరేషన్ అంటే ఏంటి అంటే లెక్కించటము, నెంబర్స్ని లెక్కించటము, గణన.
లెక్క వేయుట, సరేనా? ఎన్యూమరేషన్ అంటే లెక్క వేయుట. సో అఫీషియల్ ఎన్యూమరేషన్, మనకి భారతదేశం అఫీషియల్గా అధికారికంగా లెక్కిస్తుంది పాపులేషన్ జనాలంతా ఉంది అని, పీరియాడికల్గా అంటే ఇన్ని సంవత్సరాలకు ఒకసారి అని. సో మన భారతదేశంలో అయితే 10 yearsకి ఒకసారి. ఇన్ ఇండియా ద ఫస్ట్ సెన్సస్ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1872. భారతదేశంలో ఫస్ట్ సెన్సస్ ఎప్పుడైంది అని అంటే 1872లో. ద ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ హౌఎవర్ వాజ్ టేకెన్ ఇన్ ద ఇయర్ 1881. మనకి చూస్తే ఫస్ట్ సెన్సస్ని పెట్టింది ఎప్పుడంటే 1872లో, కంప్లీట్ అయింది ఎప్పుడంటే 1881లో. సిన్స్ దెన్ సెన్సస్ హ్యావ్ బీన్ హెల్డ్ రెగ్యులర్లీ ఎవ్రీ 10th year. 10 సంవత్సరాలకు ఒకసారి మనకి మన భారతదేశంలో జనాభాలు అనేవి లెక్కించడం జరుగుతుంది. ద ఇండియన్ సెన్సస్ ఇస్ ద మోస్ట్ కంప్రహెన్సివ్ సోర్స్ ఆఫ్ డెమోగ్రఫిక్, సోషల్ అండ్ ఎకనామిక్ డేటా. అంటే వాళ్ళ జనాలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులు ఏమిటి అనేవన్నీ కూడా లెక్కిస్తారు. సో హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎ సెన్సస్ రిపోర్ట్? ఎప్పుడైనా సెన్సస్ రిపోర్ట్ని చూసారా? చూడకపోతే ఒకసారి చూడండి, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. అయితే మనం ఫస్ట్ ఇదంతా కూడా చదివేటప్పుడు ఏం చదువుతాం? వీఆర్ ప్రైమర్లీ కన్సర్న్డ్ విత్ 3 major questions అబౌట్ పాపులేషన్. పాపులేషన్ గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి 3 major questions అనేవి ఉంటాయి. 3 major questions అవేంటి అంటే పాపులేషన్ సైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఫస్ట్ మనం 3 questions వేసుకోవాలి పాపులేషన్ గురించి చదివేటప్పుడు. పాపులేషన్ సైజ్ అంటే అసలు ఎంతమంది జనాలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఏంటి, హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్, ఎంతమంది ఉన్నారు, అండ్ వేర్ దే ఆర్ లొకేటెడ్, ఎక్కడెక్కడ ఉన్నారు, అంత ఒక కాడనే ఉన్నారా, ఏడాడు ఉన్నారు అనేది చూసుకోవాలి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి పాపులేషన్ గ్రోత్ అండ్ ప్రాసెస్ ఆఫ్ పాపులేషన్ చేంజ్. అంటే పాపులేషన్ ఎట్లా పెరుగుతుంది, గ్రోత్ పెరుగుదల, అండ్ ప్రాసెస్ ఆఫ్ పాపులేషన్ చేంజ్, జనాభా ఎట్లా మారుతుంది, దాని యొక్క ప్రక్రియ ఏంటి. హౌ హ్యాస్ ద పాపులేషన్ గ్రోన్ అండ్ చేంజ్డ్ త్రూ టైం గడుస్తున్న కొద్ది సంవత్సరాలు గడుస్తూ ఉంటే పాపులేషన్ జనాభా అనేది ఎలా పెరుగుతుంది, అది ఎలా పెరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ ద పాపులేషన్. అంటే పాపులేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు ఏమిటి, క్వాలిటీస్ ఏంటి, అంటే ఏంటి, పాపులేషన్ యొక్క అంటే జనాల యొక్క ఏజ్, వయసు ఎంత, సెక్స్ కాంపోజిషన్, ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు, లిటరసీ లెవెల్స్ ఏమిటి, ఓకే, లిటరసీ లెవెల్స్ చదువుకున్నారా, వాళ్ళు ఏమేమి పనులు చేసి బతుకుతున్నారు, వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఏంటి, ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అండ్ హెల్త్ కండిషన్స్. ఈ 3 మనము తెలుసుకోవాలి. కమింగ్ వీడియోస్లో మనకి అవి వస్తాయి. స్టే ట్యూన్డ్. ఓకే, పాపులేషన్ సైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, పాపులేషన్ సైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి పాపులేషన్ గ్రోత్ అండ్ ప్రాసెస్ ఆఫ్ పాపులేషన్ చేంజ్. పాపులేషన్ సైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, పాపులేషన్ గ్రోత్ అండ్ ప్రాసెస్ ఆఫ్ పాపులేషన్ చేంజ్, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ ద పాపులేషన్. ఈ 3 కూడా మనకి తెలుసుకోవాలి. సో మీకు ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, ఇది దీంట్లో ఉంది కాబట్టి మనం తెలుసుకుంటున్నాం కానీ ఒక ఐడియా రావాలి, కాన్సెప్ట్ అర్థం కావాలి, కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ వీడియోలోవి మనకు తెలుసుకోవాల్సినవి ఏమిటి అంటే 3 questions పాపులేషన్ గురించి మనం వేసుకోవాలి. పాపులేషన్ సైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, పాపులేషన్ గ్రోత్ అండ్ ప్రాసెస్ ఆఫ్ పాపులేషన్ చేంజ్, థర్డ్ వన్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ ద పాపులేషన్. ఓకేనా? సో కమింగ్ వీడియోస్లో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో పాపులేషన్ సైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎంత జనాభా ఉంది, వాళ్ళు ఎక్కడెక్కడ లొకేట్ అయ్యి ఉన్నారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.